హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్ల పంపిణీపై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తిస్తుంది. ఈ నిర్ణయం వాలంటీర్లకు భారీ షాక్ని ఇస్తుంది. పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులను అమలు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. ఈ మార్పులు ఆగస్టు నెల నుంచి అమల్లోకి రానున్నాయి. పింఛన్ల పంపిణీ విధానం, వాలంటీర్ల భవిష్యత్తుపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఆగస్టు నెల నుంచి ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించి ప్రజల నుండి వినతులను స్వీకరించాలి. వీలైనంత త్వరగా ఈ వినతులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ విధానానికి భిన్నంగా సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వాలంటీర్ల భవిష్యత్తు అనుమానంలో పడింది. వాలంటీర్లను కొనసాగిస్తామంటూనే పింఛన్ల పంపిణీ సమయంలో వారిని పక్కన పెట్టడం అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం అందించే పథకాల్లో వాలంటీర్లకు భాగస్వాములను చేసేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాలంటీర్లకు అనేక అవకాశాలు కోల్పోయినట్లయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు నెలలో ఒక్కసారైనా జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలను సందర్శించాలని ఆదేశాలు చంద్రబాబు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సజావుగా అందించే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని ఆయన సూచించారు. వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేసే విధానాన్ని అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించనున్నారు. పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులను ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ వాలంటీర్లను పక్కన పెట్టడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. పింఛన్ల పంపిణీ విధానంలో జరిగిన మార్పులు కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులతో పాటు వాలంటీర్ల భవిష్యత్తుపై కూడా ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. ఇక వైసీపీ ప్రతిపక్షం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. వాలంటీర్ల సేవలను పరిగణనలోకి తీసుకోకుండా వారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ బాధ్యతలు తీసుకోవడం వల్ల వారికి పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో వారికి సరైన సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం ద్వారా పింఛన్లు పొందిన వారి సేవలు అందేలా చూడాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. వాలంటీర్లను పక్కన పెట్టడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ సేవలను కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పింఛన్ల పంపిణీ పథకం పట్ల ప్రజల స్పందన, వాలంటీర్ల అభిప్రాయాలు, సచివాలయ సిబ్బంది పనిభారం పట్ల ప్రభుత్వం చర్యలు ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత గమనించాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.